ప్రస్తుతం క్రికెట్ ప్రేమికులంతా ఎదురు చూస్తున్నది ఒకే ఒక సిరీస్ కోసం. అదే టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. పెర్త్ వేదికగా జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. గత 4 పర్యాయాలుగా టీమిండియా చేతిలో ఓడిపోతూ బీజీటీ సిరీస్ ని దక్కించుకోలేకపోయింది ఆసీస్ జట్టు. ఈసారి మాత్రం ఎలా అయినా సిరీస్ ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు టీమిండియా WTC ఫైనల్ కి చేరాలంటే ఈ సిరీస్ నెగ్గి తీరాల్సిందే. ఇటువంటి నేపథ్యంలో ఇరు జట్లకు మాజీ క్రికెట్ దిగ్గజాలు రకరకాల సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇదే క్రమంగా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ ఆసీస్ జట్టుకు కొన్ని విలువైన సూచనలు చేశాడు. టీమిండియాలో ఒక ఆటగాడి జోలికి అనవసరంగా పోవద్దు అని హెచ్చరించాడు. మెగ్రాత్ ఇంతలా హెచ్చరించిన ఆటగాడు ఎవరూ కాదు, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు అక్కడ ఆడిన 13 టెస్టుల్లో ఏకంగా 54.08 సగటుతో 1352 పరుగులు చేసిన కోహ్లీ ఖాతాలో ఏకంగా 6 సెంచరీలు ఉన్నాయి. 2018-19లో టీమిండియాకి కెప్టెన్గా ఉన్న కోహ్లీ తొలిసారి భారత్ జట్టుకు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విజయాన్ని అందించి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఇంత ఘనమైన చరిత్ర ఉంది కాబట్టే ప్రస్తుతం కోహ్లీ గొప్ప ఫామ్లో లేకపోయినా ఆసీస్ దృష్టిలో మాత్రం అతనే ప్రధాన బ్యాటర్. కోహ్లీని నిలువరిస్తే భారత్ జట్టు మొత్తాన్ని అడ్డుకున్నట్లే అని అక్కడి మాజీ క్రికెటర్లు భావిస్తూ ఉంటారు. అందుకే వీలైనంతగా కోహ్లీపై ఒత్తిడి పెంచాలని, అదే సమయంలో అతడి భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు అని దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ తమ బౌలర్లకు హితవు పలికాడు. అతడిని అనవసరంగా కెలికితే ఆ ఉద్రేకంలో అతడు మరింత దూకుడుగా చెలరేగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని, కోహ్లీని లక్ష్యంగా చేసుకుని ఆస్ట్రేలియా బౌలర్లు పదే పదే అతడితో తలపడితే అందుకు అతను సిద్ధమైపోతాడు. దానివల్ల కోహ్లీ తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా సిరీస్ ఆరంభంలోనే సైలెంట్ గా అతన్ని తక్కువ స్కోర్లకు అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయగలిగితే కోహ్లీ ఆ ఒత్తిడి నుండి కోలుకోవడం కష్టమవుతుంది. కోహ్లీ ఒక ఎమోషనల్ పర్సన్ అని, ఒకసారి బాగా ఆడడం మొదలు పెడితే ఇక అదే ఫైర్తో దూసుకుపోతాడు. అలా కాకుండా ఆరంభంలో విఫలమైతే మాత్రం అదే కొనసాగుతుంది అని మెగ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.